నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. ప్రస్తుతం మనతో పాటు అట్ ద గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ అండ్ ట్రైనర్ శ్రీనాథ్ గారు ఉన్నారు. సో మొబైల్ రిపేర్ సర్వీసింగ్ ఇండస్ట్రీ వాటికి ఎంత డిమాండ్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. అసలు ఇందులో జాబ్ ఎంతవరకు సహజం అంటే ట్రైనింగ్స్ అంటే చాలా చూస్తాము. జాబ్ పరంగా ఎలాంటి ఆపర్చునిటీస్ వీళ్ళు ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, అండ్ తర్వాత గ్రోత్ ఎలా ఉంటుంది అన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. జాబ్ పరంగా ప్లేస్మెంట్స్, ఎందుకంటే ట్రైనింగ్స్ అంటేనే చాలా వరకు ట్రైనింగ్స్ ఇస్తున్నాము అంటారు. ప్లేస్మెంట్ పరంగా మిమ్మల్ని సంప్రదిస్తే ఎంతవరకు అది గ్రోత్ రేట్ చూడగలరు వాళ్ళ ఫీల్డ్? మా దగ్గర నేర్చుకున్న ట్రైనింగ్ ఎవరైతే మా దగ్గర ట్రైన్ అవుతారో వాళ్ళకి 100% ప్లేస్మెంట్ ఇస్తాం మేడం. ఓకే, 100కి 200% ప్లేస్మెంట్. వాళ్ళకి వితౌట్ ప్లేస్మెంట్ లేకుండా అయితే మేము బయటికి పంపించాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్, లేటెస్ట్ బ్రాండ్ ఉన్న వేరే మొబైల్ షాప్స్ కానీ, బ్రాండెడ్ మొబైల్స్ కానీ, సర్వీస్ సెంటర్స్ కానీ, ఓప్పో, వివో, రియల్మీ సర్వీస్ సెంటర్స్తో కానీ మేము టైఅప్ అయిపోయి ఉంటాం మేడం. ఇట్లా టెక్నీషియన్స్ రిక్వైర్మెంట్ ఉంటే మేము అట్లా ప్రొవైడ్ చేస్తాం మేడం. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. సో మరి జర్నీ చూసుంటారు మీరు. ఎస్ మ్యామ్. ద బిగ్ చేంజ్ ఏం చూసారు? నా లైఫ్ అంటే మేడం, నేను స్టార్టింగ్ 2005లో ఈ ఫీల్డ్లోకి వచ్చాను మేడం. 2005 మార్చ్లో వచ్చాను. నేను స్టార్టింగ్ శాలరీ వచ్చేసి నాది 1500 రూపీస్ మేడం. 1500కి నేను స్టార్టింగ్ శాలరీ చేశాను. స్టిల్ ఈరోజు ఐఎమ్ ఎర్నింగ్ ఆల్మోస్ట్ 6 lakhs పర్ మంత్. 1500 to 6 lakhs పర్ మంత్ నేను ఎర్న్ చేసినాను. ఓకే, ఇట్స్ నాట్ ఏ ఈజీ 20 years జర్నీ మేడం ఇది. 20 yearsలో నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఎన్నో చూశాను, ఎన్నో మాటలు పడ్డాను. ఎంతోమంది అన్నోళ్ళు ఉంటారు నన్ను, నువ్వు ఎందుకు పనికి రావురా, నువ్వేం చేయలేవు, నీకు చదువు లేదు, ఏది లేదు అని చెప్పేసి పేరెంట్స్ అన్నారు, టీచర్స్ అన్నారు, చాలామంది నా వెల్ విషర్స్ అన్నారు, నువ్వేం చేసి బతుకుతావు, ఎలా బతుకుతావు అని అడిగినారు. బట్ గాడ్ గ్రేస్ నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నా అంటే అది కంప్లీట్ మొబైల్, 100% మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్. ఓకే, నేను మా పేరెంట్స్కి వచ్చేసి మేము 3 members మేడం. ఓకే, వాళ్ళిద్దరు బాగా చదువుతారు, మా బ్రదర్ అండ్ మా సిస్టర్ చాలా బాగా చదువుతారు. నేను చాలా లో మెరిట్ స్టూడెంట్ని. ఓకే, చాలా అసలు మా పేరెంట్స్ బాగా టెన్షన్ పడేవాళ్ళు నా గురించి. వీడు ఎట్లా బతుకుతాడు, అసలు ఏంది వీడి లైఫ్ ఏంది, పెద్ద అయితే అసలు అట్లీస్ట్ ఇంటర్ అన్న కంప్లీట్ చేసేది, చిన్న క్లర్క్ జాబ్గా నన్ను చేయగలుగుతాడు, ఒక 15,000 to 20,000 అన్న ఏం చేయగలుగుతాడా లేడా అని చెప్పేసి చాలా టెన్షన్ పడేవాళ్ళు. నేను దీంట్లో నేను చెప్పుకోవడానికి గ్రేట్గా ఫీల్ అవ్వేది ఏంటంటే మేడం, నా స్కూల్ బ్యాచ్మేట్స్ వచ్చేసి 28 members అండి మా స్కూల్ది. ఓకే, స్కూల్లో 28 membersలో ఆల్మోస్ట్ 12 membersకి నేనే ప్లేస్మెంట్ ఇచ్చాను. 12 members నా దగ్గర వర్క్ చేస్తున్నారు. నేనే వాళ్ళకు హ్యాపీ ఒక మంచి లైఫ్ ఇచ్చిన వాడిని అయినాను. నేను వాళ్ళకి ట్రైన్ చేశాను, వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 members, నా 10th batchలో ఉన్న 12 membersకి నేనే ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా బాగా వర్క్ చేసుకుంటున్నారు. సార్, ఇది నేను అంటే జస్ట్ ఒక మోటివేషన్ పరంగా కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి ఎవరైతే డిప్రెషన్లో ఉంటారో వీళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇంకా స్వయానా చూస్తున్నాను నేను మీకు నిజంగా. ఎందుకంటే బ్యాక్ బెంచర్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి తక్కువ మెరిట్ లో పాస్ అయ్యే స్టూడెంట్స్కి ఒక రకంగా చాలా ఫేస్ చెయ్యాలి వాళ్ళు. కానీ వాళ్ళు సాధించినప్పుడు రిజల్ట్ ఉంటుంది కదా, అది మీరే అనొచ్చు సార్. ఇట్స్ ఎ వెరీ గుడ్ అండ్ వెరీ గ్రేట్ థింగ్. సో మరి ప్లేస్మెంట్స్ కాకుండా జాబ్ నాకు ఇంట్రెస్ట్ ఉండదు, సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలంటే ఎలాంటి హెల్ప్ చేస్తారు మీరు? దాని మీద కూడా మేము కంపల్సరీగా వాళ్ళకు కంప్లీట్ అవగాహన, అసలు పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, దాని ఎక్విప్మెంట్ ఎలా, మనం ఎంత తక్కువ ప్రైస్లో సెటప్ చేసుకొని ఎంత బాగా ఎర్న్ చేయొచ్చు, దాని ఎక్విప్మెంట్ సెటప్ ఏంది, ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా కస్టమర్తో మాట్లాడే విధానం కానీ ఎలా అప్రోచ్ అవ్వాలన్నది, ఆ స్కిల్స్ కూడా మేము కంప్లీట్గా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. ఈవెన్ ఏదైతే వాళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం కూడా మనము హోల్సేల్లో తెప్పించేసి వాళ్ళకు ప్రైస్ బర్డెన్ ఎక్కువ పడకుండా మనము దానికి 100% సపోర్ట్ చేస్తాం మేడం. మరి డిమాండ్ ఎంత ఉంది సార్? డిమాండ్ ఎంత ఉందనేది నేను చెప్పాల్సిన, స్పెషల్గా దీని గురించి నేను డిమాండ్ ఎంత ఉందని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి నీడ్ ఇది. కామన్గా ఈవెన్ స్కూల్కి వెళ్ళే 8th class పిల్లోడి చేతిలో కూడా మొబైల్ అయితే ఉంది. కామన్గా హోంవర్క్ పరంగా కానీ ఆన్లైన్ క్లాసెస్ పరంగా కానీ ఎమర్జెన్సీ నీడ్, కంప్లీట్ నీడ్, ఇమీడియట్ నీడ్. కరెక్ట్. కంపల్సరీగా ఒకరికి ఒక మొబైల్ అయితే కామన్గా ఉంది. 2 or 3 కూడా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 140 crores ఉన్న మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆల్మోస్ట్ 140
క్రోర్స్ ఎబోనే ఉంది మొబైల్స్ సేల్స్ కూడా. అవును సార్. ఓకే, ప్రతి ఒక్కరికి ఈచ్ వర్మ్ అంటే మనకున్న డిమాండ్ కంటే చేసే రిపేర్ తక్కువ ఉన్నారు చాలా. అంటే ఒక ఏరియాకి వచ్చేసి మనకు ఒక 1 lakh పీపుల్ ఉంటే దాంట్లో అట్లీస్ట్ ఒక 500 మెంబర్స్ అని ఉండాలా. 500 మెంబర్స్ అంత టెక్నీషియన్స్ అయితే అవైలబుల్గా లేరు మేడం ఇప్పుడు. అంటే కొంతమందికి మొబైల్ కొనుక్కునే స్థాయి ఉంటుంది, కొంతమంది కొనుక్కునే స్థాయి ఉండదు. బట్ తక్కువ బడ్జెట్లో కొనుక్కున్నా కూడా దాన్ని రిపేర్, ఎంత చిన్న మొబైల్ కానీ ఎంత పెద్ద మొబైల్ కానీ రిపేర్ చేసేలాగా మనం రెడీ చేసి అయితే పంపించగలుగుతాం 100%. ఇప్పుడు మన కర్ణాటక నుంచి కానీ పంజాబ్ నుంచి కానీ చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి అదర్ స్టేట్స్ నుంచి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 15 to 20 మెంబర్స్ మనకు అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రజెంట్ రన్నింగ్ బ్యాచ్ అయితే 38 మెంబర్స్ ఉన్నారు మేడం. 38 మెంబర్స్తో రన్ చేస్తున్నాం ఈ మంత్ వచ్చేసి. అదర్ స్టేట్స్ వాళ్ళు ఆల్మోస్ట్ 12 మెంబర్స్ దాకా ఉన్నారు, 12 to 13 మెంబర్స్ ఉన్నారు. అదర్ స్టేట్స్ వాళ్ళు హాస్టల్లో ఉంటూ నేర్చుకుని వెళ్తున్నారు. అదర్ స్టేట్స్ నుంచి వచ్చి మరి హాస్టల్లో ఉండి ఈ ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు అంటే దీని డిమాండ్ ఒక్కసారి ఎవరైనా సరే అంటే నేను అండ్ చూస్తున్న వాళ్ళు కూడా అంచనా వేయగలరు. సో ఇంత డిమాండ్ ఉంది, ఎందుకంటే మొబైల్స్ ఆర్ కామన్ అని చూస్తుంటాము, కానీ వాటికి రిపేర్స్కి ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి. చాలా ఎక్స్పెన్సివ్ అంటే డిమాండింగ్ అలా ఉంది, ఎక్స్పెన్సివ్ ఉంది, పార్ట్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, ఛార్జెస్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. దాన్ని మనము ఇంకా ఇంప్లిమెంట్ చేస్తే చాలా తగ్గించి కస్టమర్కి కూడా అందుబాటులోకి చిన్న చిన్న ప్రైజెస్ కూడా మనకు చాలా తక్కువలో చేసి ఇచ్చేలాగా మనం ట్రైన్ చేసి పంపిస్తాం. ఈజీ వే టు ఫైండ్ సొల్యూషన్స్ అంటే మనం ఈజీగా మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఈజీగా దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలా, ఈజీ వే టు ఫైండ్ ప్రాబ్లమ్, ఈజీ వే టు సొల్యూషన్, దాని సొల్యూషన్స్ ఈజీగా ఎలా చేయాలన్నది మనకు బడ్జెట్ ఎక్కువ అవ్వకుండా, కస్టమర్ని కూడా ఇబ్బంది పెట్టొద్దు, అలా అని చెప్పి మనం కూడా ఇబ్బంది పడకుండా తక్కువ ప్రైస్లో ఉన్న దాంట్లోనే దాన్ని క్లియర్ చేసి దాన్ని రెడీ చేసి ఇచ్చేలాగా మనం ట్రైన్ చేస్తాం. సో కామన్గా చూసిన అతి పెద్ద ప్రాబ్లం ఏంటి సార్? స్క్రీన్స్ ప్రాబ్లం. ఓకే, రెగ్యులర్గా మనకు వచ్చే ప్రాబ్లం స్క్రీనే. ఫస్ట్ కింద పడగానే స్క్రీన్ పగిలిపోతుంది, వేరే ఆల్టర్నేట్గా ఏం డ్యామేజ్ అవ్వకుండా ఫస్ట్ పగిలేది మనకు స్క్రీన్ ప్రాబ్లం. ఆల్మోస్ట్ చాలా మంది అలానే వాడతారు, ఎందుకు ఎక్స్పెన్సివ్ అని. పగిలిన స్క్రీన్ ని కూడా అలానే యూజ్ చేస్తూ ఉంటారు, చాలా ఎక్స్పెన్సివ్ అని. మనం దాన్ని చాలా ఈజీ వేలో షార్ట్ కట్ లో తక్కువ ప్రైస్ లో రెడీ చేసేలాగా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునేలాగా మనం రెడీ చేస్తాం. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునేలాగా చిన్న సెటప్, చిన్న ఎక్విప్మెంట్ తోటి దాన్ని మనము స్క్రీన్ ని కూడా దాని ఓన్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఏ షాప్ వాడో ఆ షాప్ అతనికి ఈజీగా తనే మ్యానుఫ్యాక్చర్ చేసి రెడీ చేసేలాగా మనం ట్రైన్ చేస్తాం. చాలా ఎక్స్పెన్సివ్ అని ఈవెన్ 13, 14, 15 స్క్రీన్స్ అయినా ఐఫోన్ మోడల్స్, ఆల్ మోడల్స్ కూడా మనం ట్రైన్ చేస్తాము. లెస్ ప్రైస్, ఓకే, చాలా లెస్ ప్రైస్, ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఆ ప్రైస్లో స్క్రీన్ రెడీ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్తుంటేనే నేను ఊహిస్తున్నాను సార్ ఎన్ని మొబైల్స్ వచ్చేస్తాయో అన్నట్టు. సో ఇంత డిమాండ్ అంటే ఒక స్క్రీన్ పోయిందంటే మరి కొన్ని వేళ్ళు పెట్టి చాలా ఎక్స్పెన్సివ్, కొత్త మొబైల్ కొనాలి అంటే వెరీ ఎక్స్పెన్సివ్. అలా కాకుండా మీరు స్క్రీన్ అండ్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రైనింగ్లోనే నేర్పిస్తున్నారంటే ఇట్స్ ఎ వెరీ గ్రేట్ కాన్సెప్ట్ అండి. ఇంకోటి చూసుకుంటే మీరు ఇప్పుడు లాక్స్ ఆఫ్ మనీ ఖర్చు చేసి మొబైల్ కొనుక్కుంటారు, అవును, దానికి చిన్న డ్యామేజ్ అయిందంటే మాత్రం మీరు చాలా ఎక్స్పెండిచర్ పెడతారు. ఇంకోటి ఏంటంటే ఎక్స్పెండిచర్ పెట్టడానికి రెడీ అయినా సరే డేటా లాస్. కొంతమంది చాలా రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం డేటా లాస్ అయిపోతారు. అంటే మీ డేటా పోతుందని చెప్తారు, మీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్, ఫొటోస్, డేటా, డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్ చాలా స్టోర్ చేసుకుంటారు. ఇంట్లో స్టోర్ చేసుకునే కూడా మనం ఫోన్లో స్టోర్ చేసుకుంటున్నాం ఈ రోజులలో, అది మిస్ అయిపోతాం మనం. బట్ అట్లాంటి ఛాన్సెస్ కూడా లేకుండా మనం 100% డేటా బ్యాకప్ తోటి మీరు ఫుల్లీ డ్యామేజ్ అంటే చాలా వరస్ట్గా పగిలిన థింగ్ కూడా మనం 100% రెడీ చేసిస్తాం. మీకు ఎగ్జాంపుల్ చూపించమంటే కూడా నేను చూపిస్తాను మేడం. దిస్ ఈజ్ ద కండిషన్ వాట్ ఐ గెట్. చూస్తున్నారా, ఇది స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఎంత అంటే ఎంతగా పాడవిందో. మళ్ళీ న్యూ స్క్రీన్ కూడా గమనించండి మీరు. ఎన్ని డేస్ తీసుకుంటారు సార్ రిపేర్కి? మాక్సిమం 1 or 2 days మ్యామ్. అంటే ఈ రేంజ్లో పగిలితే మాత్రం 1 or 2 days. మైనర్ ప్రాబ్లమ్స్ అయితే మాక్సిమం ½ hour to 1 hourలో క్లోజ్ చేసేస్తాం. సో ఆ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట. రియలీ గ్రేట్ కాన్సెప్ట్ సార్, ఎందుకంటే జనరల్గా వచ్చే ప్రాబ్లమ్ అండ్ తర్వాత మేజర్ ప్రాబ్లం ఎవరు కూడా చెయ్యరు, ఇది ఇంపాసిబుల్ అన్నది కూడా మనం పాసిబుల్ చేసి చూపిస్తాం. ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా రావచ్చు, ట్రైనింగ్ తీసుకోవచ్చా?
100% తీసుకోవచ్చు. మనం ఎక్కడి నుంచైనా రాని ఎనీ లాంగ్వేజ్ నో ప్రాబ్లం మేడం. లాంగ్వేజ్ ఆల్సో. ఎనీ లాంగ్వేజ్ నో ప్రాబ్లం. మనం హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 లాంగ్వేజెస్లో చెప్తాము. సో ఫీజ్ పరంగా చూసుకుంటే 70,000 80,000 ఉన్న ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. మనది వాళ్ళ దాంట్లో 50% కూడా ఉండదు. మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఓకే, ఎంక్వైరీ చేసిన తర్వాత మనది కన్ఫర్మ్ చేయండి. ఫీజు రీజనబుల్గా ఎందుకు పెట్టారు మీరు? మనకు మెయిన్ ఒక మధ్యతరగతి పేదవాడికి కూడా అందుబాటులోకి రావాలా, వాళ్ళు ఒక ప్రయోజకులు అవ్వాలా అన్న కాన్సెప్ట్తో ఒక ఎంతమందిని రెడీ చేస్తే అంత మనకు ఇంకా బాగుంటామన్న ఉద్దేశంతో చేయడం. గుడ్ అండ్ గ్రేట్ కాన్సెప్ట్ సార్. ఎందుకంటే చాలా వరకు పిల్లలు డిగ్రీ చేసిన వాళ్ళు కానివ్వండి, బీటెక్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఐటీ చేసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్లేస్మెంట్స్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే, మీరు వచ్చి అప్రోచ్ అవుతే చాలు, మీకే అర్థమవుతుంది ఏంటనేది. ఇట్స్ ఎ వెరీ గుడ్ అండ్ గ్రేట్ కాన్సెప్ట్ సార్. సో మరి సంప్రదించాలంటే ఎలా సార్? మనకు స్క్రీన్లో కింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా ఇస్తారు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.